Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 3వ పర్ష లెఖ అనగా నీవు వెళ్ళు అని అర్థం. ఇది సెఫర్ తోరాలో 3వ పర్ష మరియు సెఫర్ బెరాషిత్ లేదా ఆది కాండములో 3వ పర్ష. ఈ పర్ష యొక్క 6వ అలియా బెరాషిత్ 15వ అధ్యాయము 7వ వచనం నుండి 17వ అధ్యాయము 6వ వచనం వరకు. ఈ 6వ అలియాలో ఎలోహిం అవ్రాంకు కనాన్ దేశాన్ని ఇస్తానని తన వాగ్దానాన్ని పునరుద్ఘాటిస్తాడు. కానీ అవ్రాం హామీ కోరుతాడు. ఎలోహిం అతడిని జంతువులను విభజించి నిబంధన విధానానికి సిద్ధం చేయమని ఆదేశిస్తాడు. సూర్యాస్తమయంలో అవ్రాం గాఢ నిద్రలోకి జారుతాడు మరియు ఎలోహిం అతడి సంతతి 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని, కానీ విముక్తి పొంది దేశాన్ని స్వాధీనం చేసుకుంటారని వెల్లడిస్తాడు. ఎలోహిం ఈజిప్టు నది నుండి యూఫ్రటీస్ వరకు దేశాన్ని వాగ్దానం చేస్తూ నిబంధనను స్థిరపరుస్తాడు. తరువాత సంతానం లేని సారాయి తన సేవకురాలు హాగరును అవ్రాంకిస్తుంది. ఆమె ఇష్మాయేల్ను గర్భం ధరిస్తుంది. ఎలోహిం అవ్రాం పేరును అబ్రహాంగా మారుస్తాడు. అతడు అనేక జాతులకు తండ్రిగా ఉంటాడని సూచిస్తాడు. ఈ భాగం ఎలోహిం యొక్క నిబంధనను మరియు అబ్రహాం యొక్క విస్తరిస్తున్న భవిష్యత్తును నొక్కి చెప్తుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.